నినాదం మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే 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 కోట్ల ధనాన్ని వెనక్కి తెచ్చి ఆ డబ్బంతా కూడా ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తారని జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోవాలని జనానికి మాయమాటలు చెప్పి బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసినా కానీ ఒక పావుల బిళ్ళ వచ్చిన పాపన పోయి అట్లా చెప్పుకుంటా పోతే నిత్య జీవితావసర వస్తున్న ధరలు మింగినంటి ఇంకా నక్షత్రాల్లోకి గ్రహాంతరాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇవాళ భారతదేశంలో దాపురించింది. ముఖ్యంగా 3 నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని యుద్ధం చేస్తే సిపిఎం సిపిఐతో పాటు అనేక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఒక తాడి మీదకి వచ్చి నల్ల చట్టాలు అంతేసేంత వరకు సమ్మె చేస్తే ఢిల్లీలో జరిగే ర్యాలీలో సుమారు 700 మంది రైతులు చలికి గడ్డగట్టుగా చనిపోయిన పరిస్థితి ఈ దేశంలో. కార్మిక రంగాల్లో అట్లాగే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల్ని, రైతుల సమస్యల్ని, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో విమానాలు నడిపే కానుంచి, మున్సిపాలిటీ వర్కర్స్ కానుంచి, గ్రామ పంచాయతీ వర్కర్స్ కానుంచి, వెట్టి షాకింగ్ చేసే ఆశా వర్కర్ల కానుంచి అందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అన్ని కేంద్రాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఈ ఐక్య సంఘటన ద్వారా కార్మిక సంఘాలు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాయి. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చెప్పారు, కానీ ఒక 2 విషయాలు మీరు ఈరోజు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా కార్మిక చట్టాలంటే ఏంది, కార్మికులకు ఏం జరుగుతుంది అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు కార్మికుల పట్ల వివక్ష చూస్తా ఉందని చెప్పని ఈ రోజు పేపర్లో తిరిగే చూస్తా ఉన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో గతంలో మన స్వాతంత్రం కన్నా ముందు కూడా అనేక రకమైన పోరాటాలు చేసి అనేక రకమైన హక్కులు సాధించుకోవడం జరిగింది. ఒక సంఘం పెట్టుకోవాలంటే ఒక హక్కు ఉండేది మనకు, లేదా ఒక సంఘంలో మన సభ్యులుగా చేరాలంటే ఒక హక్కు ఉండేది. కానీ ఈ రోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు సంఘం పెట్టుకోవాలంటే ఆ సంఘంలో 7 సభ్యులు ఉంటే సంఘం రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి 3/4 అంటే దగ్గర 100 మంది ఉంటే 50-60 మంది వచ్చి సంతకాలు పెడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పని ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున చట్టాన్ని మార్పు తీసుకొస్తా ఉన్నాడు. 4 కోళ్లు అంటే ఏ సంఘానికి ఆ సంఘానికి చట్టాలుంటే ఆ చట్టాల ద్వారా మన యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రభుత్వాల మీద సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మోడీ 4 రోజుల కింద పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా 4 రోజుల ప్రచారం చేసుకుంటున్నాం, కరపత్రాలు పంచుతూ ఉన్నాం, గేట్ మీటింగులు పెట్టుకుంటూ ఉన్నాం, సమ్మె నోటీలు ఇచ్చుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఆ కార్యక్రమాలు మన నేడుజల్ల మండలంలో చేయడం జరుగుతుంది. దానికి ముందుగా